నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. 8 ఆగస్టు 2026 ఈరోజు రాశి ఫలాలు 12 రాశుల మొత్తం కలిపి ఈరోజు చేయవలసిన చిన్న పరిహారం చివరలో ఇవ్వబడుతుంది కనుక వీడియో పూర్తిగా చూడండి. రాశి ఫలితాలు మేషం నుండి మీ నంబర్కు. ఫ్రెండ్స్, ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీది ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొదటిగా మేషరాశి. దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాలలో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృషభ రాశి ఫలితం. ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మీ మాటతో విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుంది. మిథున రాశి ఫలితం. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మాతృవర్గం బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి ఫలితం. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. తదుపరి సింహరాశి. ప్రారంభించిన పనులలో జాప్యం కలుగుతుంది. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంట బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. దైవ చింతన కలుగుతుంది. కన్యా రాశి ఫలితం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి తులారాశి. కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూరదేశ సంచారం చేయవలసి వస్తుంది. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. వృశ్చిక రాశి ఫలితం. ధనదాయ మార్గాలు పెరుగుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధనుస్సు రాశి ఫలితం. చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మకర రాశి ఫలితం. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. తదుపరి కుంభరాశి. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది. మీనరాశి ఫలితం.
కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఈరోజు గ్రహాల అనుకూలత పెంచుకోవటానికి, ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవటానికి 12 రాసుల వారు చేయదగిన సులభమైన పరిహారం. ఈరోజు పరిహారం: ఉదయం స్నానం అనంతరం సూర్య భగవానుడి రాగి పాత్రలో నీరు అర్పించండి. ఓం సూర్యాయ నమః మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. అనంతరం శ్రీ లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువుకు పసుపు పూలతో నమస్కరించండి. సాధ్యమైతే ఆవుకు పచ్చగడ్డి లేదా పక్షులకు గింజలు వేయండి. ఒక పేదవారి లేదా అవసరమైన వ్యక్తికి పండ్లు లేదా అన్నదానం చేయడం చాలా శుభప్రదం. సాయంత్రం ఇంట్లో నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ప్రార్థించండి. ఈరోజు జపించవలసిన శుభమంత్రం ఓం నమో నారాయణాయ అని మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 21 సార్లు జపించండి. ఈరోజు శుభరంగు పసుపు లేదా లేత ఆకుపచ్చ. దానం: పసుపు పప్పు, అరటిపండు లేదా బెల్లం. ఫలితం: కుటుంబ శాంతి, ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్య రక్షణ, కార్యసిద్ధి మరియు సానుకూలత శక్తి లభిస్తాయి. ఈ పరిహారాన్ని 12 రాసుల వారు ఎవరైనా భక్తి విశ్వాసంతో ఆచరిస్తే ఈరోజు శుభ ఫలితాలను మరింతగా పొందే అవకాశం ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ.